అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. అలా ఉన్న ఎందరో మహానుభావుల్ని మీకు కొందరినైనా పరిచయం చేద్దామనేది నా ఈ సంకల్పాన్ని మీరంతా మన్నిస్తారని కోరుకుంటూ మీ ఇన్సైడ్ మోటివేషన్. నేను ఈరోజు మీకు చెప్పబోయే వ్యక్తి మీ అందరికీ సుపరిచితులే. ఆయన పేరు వారన్ బఫెట్. ఈయన ఓర్పుకి మారు పేరుగా నేను చెప్పగలను. ఎందుకంటే ప్రతిరోజు ఒడిదుడుకులను ఎదుర్కొనే రంగం స్టాక్ మార్కెట్. దానిలో ఈయన నెగ్గగలిగారు అంటే అది అంత ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే ఇందులో నెగ్గాలి అంటే ఓర్పు నేర్పు కలిగి ఉండాలి. నేర్పు మనం నేర్చుకోగలం, వేరొకరి ద్వారానైనా తెలుసుకోగలం. కానీ ఓర్పు అనేది మనం అలవర్చుకోవాలి. అది అంత అసామాన్య విషయం ఏమి కాదు. అందుకే నేను ఈయన్ని ఓర్పుకు మారుపేరుగా చెప్తున్నాను. అందుకనే ఈయనకున్న కొన్ని లక్షణాలని మనమైనా తెలుసుకొని మన ఆధునిక జీవితంలో వాటిని పాటిస్తే మనం కూడా ఎంతో అత్యున్నత శిఖరాలను అందుకోగలమని నా ఆకాంక్ష. ఈయనకున్న లక్షణాల్లో మొదటిది వాల్యూ ఇన్వెస్టింగ్. ఈయన ఇన్వెస్ట్మెంట్ ఫిలాసఫీ ఎలా ఉంటుందంటే, ఆయన స్టాక్కి ఉన్న విలువ కంటే తక్కువ ట్రేడ్ అయ్యే స్టాక్స్ని ఎంచుకోవడంలో ఈయన సిద్ధాస్తుడు. అందుకే ఆయన రోజు పుస్తక పఠనం, న్యూస్ పేపర్ లాంటివి చదివి జ్ఞానాన్ని సంపాదిస్తారు. షార్ట్ టర్మ్ గెయిన్స్ కన్నా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఈయనకున్న రెండవ లక్షణం డిసిప్లైన్డ్ అండ్ మెథడాలజికల్. ఈయన ఎప్పుడూ ప్రణాళికాబద్ధంగా మరియు క్రమశిక్షణగా వ్యవహరిస్తారు. ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఎంతో ప్రణాళిక వేసుకొని కానీ ముందుకు వెళ్ళరు. అలాగే ఆ ఇన్వెస్ట్మెంట్ని లాభాలకు వచ్చే వరకు ఎంతో క్రమశిక్షణగా పర్యవేక్షిస్తారు. మూడవది సింప్లిసిటీ అండ్ క్లారిటీ. ఈయన జీవన విధానం ఎంతో సాధారణంగా గడుపుతారు. అనవసర ఖర్చులకు, ఆడంబరాలకు పోరు. అలాగే ఏదైనా విషయం చెప్పడంలో ఎంతో ఖచ్చితంగా ఉంటారు. చాలా విశ్లేషించి మాట్లాడతారు. అవతల వాళ్ళకి క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా చెప్తారు. ఈయనకు గల నాలుగవ లక్షణం అడాప్టబిలిటీ అండ్ లెర్నింగ్. బఫెట్ నిత్య విద్యార్థి. ఈయన ప్రతిరోజు చాలా వరకు సమయాన్ని ఫైనాన్షియల్ రిపోర్ట్స్ చదవడానికి, పుస్తకాలు చదవడానికి, న్యూస్ పేపర్ చదవడానికి కేటాయిస్తారు. దీనివల్ల ఈయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించారు. అలాగే ఆయన పరిస్థితులకు అనుగుణంగా మారాలని అందరికీ చెబుతూ ఉంటారు. ఎందుకంటే మనిషి బావిలో కప్పలా ఉండకూడదనేది ఆయన సిద్ధాంతం. ఈయనకున్న ఐదవ లక్షణం రిస్క్ మేనేజ్మెంట్. ఈయన రిస్క్ తీసుకోవడం అంటే ఎలా ఉంటుందంటే చాలా క్యాలిక్యులేటెడ్గా రిస్క్ తీసుకుంటారు. ఏదో గుడ్డెద్దెల్లి చేలో పడ్డట్టుగా ఎప్పుడూ నిర్ణయాలను తీసుకోరు. ఒక నిర్ణయం తీసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించి ఆలోచించి నిర్ణయాన్ని తీసుకుంటారు. ఆరవది మెంటర్షిప్ అండ్ లెగసీ. ఆయన సిద్ధాంతాల్లో అత్యున్నతమైన సిద్ధాంతం ఏమనగా, మనం నేర్చుకున్నది పరులకు పంచాలి అన్నది బఫెట్ సిద్ధాంతం. అందుకే ఎందరో ఇన్వెస్టర్లకు తన మెలకువల గురించి తెలియాలని తన రాతల ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారా టైం కేటాయించి మరీ చెప్తూ ఉంటారు. ఏడవది దానగుణం. ప్రతి వ్యక్తి జీవన్మరణ మధ్యలో ఎంతో కొంత దానం చేయాలనేది ఈయన సిద్ధాంతం. అందుకనే ఈయన తన సంపాదించిన ఆస్తిలో 90% బిల్ గేట్స్ వ్యవస్థకు రాసి ఇచ్చారు. అలాగే చారిటీకి గాను తనే ఒక హాస్పిటల్ మేనేజ్మెంట్ని స్థాపించి దాని ద్వారా పరులకు సహాయాన్ని చేస్తూ ఉన్నారు.